ఇప్పుడు మనం రీసెంట్ గా చూసుకున్నట్టయితే తెలంగాణలో హైడ్రా అని కొత్తగా వింటున్నారు. అక్రమ చెరువుల కట్టడాల్లో భవనాలు కట్టి కూల్చేయడం జరుగుతుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి కదా? ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు, మనకి ఏం లేదు, డబ్బుల ఒక బిల్డింగ్ చేసిండు ఇరుగా జంగిళ్ళు, ఎవరు చూడు కబ్జా. నలుగురిని తీసుకొని రౌడీజులను తీసుకొని ఆడిపోయి కబ్జా దోసుకోవడం, అమ్ముకోవడం. మీ అయ్యా జాగిరాబే నా కొడుకులా నా కంట్లో పడ్డారనుకో నరుకుతా నిలువున. థ్యాంక్ యూ. రీసెంట్ టైమ్స్ లో మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో హైడ్రా హాట్ టాపిక్ గా మారింది. హైడ్రా గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? హైడ్రా రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు చేస్తున్న పని మంచిగానే ఉన్నది. చెరువులు కబ్జా పెట్టినప్పుడు ఇంతకు ముందు ప్రభుత్వంలో కాంగ్రెసే ఉండే. ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వం 9-10 ఏళ్ల కంటే ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ పీరియడ్ లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు మరి వాళ్ళు సంతకాలు పెట్టేసి చెరువులను కబ్జా చేసుకోమని చెప్పేసి ఇచ్చేసినప్పుడు అప్పుడు కళ్ళు మూసుకోరు అందరు. ప్రభుత్వం కూడా చేస్తే మంచిది. ఇప్పుడు ప్రభుత్వం అంటేనే ప్రజలు ఎన్నుకునే వాడితే వీళ్ళు కాకుండా వీళ్ళు 60 ఏళ్ళు 45 ఏళ్ళు 50 ఏళ్ళు మనం ఇచ్చిన జీతాలు తీసుకొని వాళ్ళు ట్యాక్సులు కట్టిన జీతాలతోని వాళ్ళు బతుకుతారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా బతుకుతుంది. వాళ్ళు తప్పులు చేసిన దానికి పట్టేటోళ్ళు ఎవరు లేరు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అటెండర్ నుంచి తీసుకుని ఐఏ ఆఫీసర్ దాకా మనం ట్యాక్సులు కట్టిన దానిలోనే వాళ్ళకి జీతాలు వస్తాయి. ఆ జీతాలను వాళ్ళు దుర్వినియోగం చేసుకుని ఎవరైతే పెద్ద బలాబాపులకు కుమ్మక్క అయిపోయి ఏడ చెరువులు ఉన్నాయి, ఏడ కబ్జా, ఏడ ఇప్పుడు ఇది కూడా ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు చెరువు మేము ఇక్కడికి వచ్చేసి ఎన్నో ఆటలు ఆడుకుంటుంటే ఇది కట్టా ఉండే. ఇప్పుడు ఇది పార్క్ చేసి చంద్రబాబు పీరియడ్ లో పార్క్ చేసేయండి. ఇప్పుడు ఎంత మంచిగా అయింది. 100 మంది 1000 మంది రోజు వచ్చి ఆహ్లాదకరంగా సాయంత్రం కూడా కూర్చుంటారు. ఇటువంటి మంచి పనులు చేయాలి. చంద్రబాబు అని కాదు, కాంగ్రెస్ ఈయన రేవంత్ రెడ్డి అని నాకు ఎవరి భేదాభిప్రాయం లేదు. మంచి పనులు చేయాలి. రేవంత్ రెడ్డి గారు మంచి పనులే చేస్తారు. ఇప్పుడు ఎన్ కన్వర్షన్ గూలగొట్టిండు. ఎన్ కన్వర్షన్ గూలగొట్టినాక ముందే చాలా పైసలు ఇచ్చేసేసి ఆయన కేటీఆర్ తోని కుమ్మక్కై పర్మిషన్లు తెచ్చుకోండు. కొంచెం జాగా అమ్మిండ్రు. కొంచెం జాగా అమ్మితే చాలా చెరువు మొత్తం ఆయన కబ్జా పెట్టి అలా చాలా కోట్ల రూపాయలు సంపాదించండు నాగార్జున. అది నాకు తెలిసిన వర్షం ఇదైతే హైడ్రా కోసం. ఇప్పుడు చెరువుల అక్రమ కట్టడాల్లో రాజకీయ నాయకుల పాత్ర ఉందని కూడా మనం వింటున్నాం. రాజకీయ నాయకులను దాటుకొని హైడ్రా ముందుకు వెళ్తుందని మీరు భావిస్తున్నారు? కంపల్సరీ వెళ్తేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ప్రకారంగా నిన్న న్యూస్ చూసాను నేను. రేవంత్ రెడ్డి గారు తమ్ముడు తిరుపతి రెడ్డి కూడా ప్లేస్ ఉందంట అక్కడ. తిరుపతి రెడ్డి గారు కూడా నేను స్వచ్ఛందంగా నాకు తప్పు అయితే నేను జాగా ఇచ్చేస్తానని అంటుండే ఆయన. అట్లా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఇది తప్పు. ఇప్పుడు వాళ్ళకి లేదకని కాదు, కోటేశ్వర్లు ఒక మనిషి ఉండడానికి ఒక 4 గదుల ఇల్లు ఉంటే చాలు. అంతేగాని వీళ్ళు పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకొని అమ్మేసి సొమ్ము చేసుకొని ఇప్పుడు బీద వాళ్ళకు చాలా కష్టం. మా సొంతోళ్ళు ఎన్నో లక్షలు కూడా పెట్టి ఒక 20 లక్షలకు 30 లక్షలకు ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే ఆ ప్లేస్ మీది కాదు బాబు వెళ్ళిపోమని ఇప్పుడు మేము ఏం చేయాలన్నట్టు అయిపోతుంది పరిస్థితి ఆడ. అట్లా చాలా ఉన్నాయి ఆడ ప్లేసెస్. అదేమో జెడ్ జోన్ అని ఏమేమో చెప్తున్నారు, నాకు కొంత అన్ని తెలియదు. బఫర్ జోన్ అని అవి FTL ల్యాండ్ బఫర్ జోన్ అవి వివిధ విధాలుగా ఉన్నాయి. అవి నాకు మొత్తం డీటెయిల్స్ తెలియదు. కానీ ఫస్ట్ అమ్మేటప్పుడే ప్రభుత్వం కట్టి నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు MRO గానీ ఆర్డీఓ గానీ ఇలా పరిధిలో ఉన్నప్పుడు ఈ ల్యాండ్ ఎవరిది రెవెన్యూలో ఉన్నప్పుడు అది కరెక్ట్ గా తెలుసుకుంటే చాలా మంచిది. తెలుసుకోకుండా మనం ఏదో ట్యాక్స్ ఇప్పుడు ఇక నేను పాన్ షాప్ పెట్టినా కానీ నాకు కరెంట్ బిల్ వచ్చి కరెంట్ పాన్ షాప్ ఇచ్చి మీటర్ ఇచ్చేస్తుంది. నాకు ఎట్లున్నదంటే మన గవర్నమెంట్ ఇక్కడ నేను పాన్ షాప్ పెట్టుకుంటున్నా అంటే జాగే ఎవరిదో చూడదు, మున్సిపల్ పర్మిషన్ చూడదు. నాకు పైసలు కట్టేసి డీడీ కట్టేసి నేను మీటర్ ఇచ్చేస్తా, కనెక్షన్ వచ్చేస్తుంది అంటారు. తర్వాత వచ్చి మున్సిపల్ వాళ్ళు మొత్తం ఎత్తేస్తాడు. అట్లా మన ప్రభుత్వం ఇది మారాలి. ఫస్ట్ ప్రభుత్వం వీళ్ళు ఆఫీసర్లు మారాలి. మారితేనే మనకు ఫ్యూచర్ బాగుంటది, మన భావి తరాలు కూడా బాగుంటాయి నా ఉద్దేశం. ఇప్పుడు మనం రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే హైడ్రా హాట్ టాపిక్ గా మారింది. హైడ్రా గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? హైడ్రా అనేది తీసుకోవాలనుకుంటే చాలా ధైర్యం ఉండాలి, గట్స్ ఉండాలి. అలాంటి మన సీఎం గారు చాలా ధైర్యవంతులని మనం ఈ ఒక్క విషయంతోనే మనం తీసుకోవచ్చు ముందుకు. ఎందుకంటే దీంట్లో ముందుకు వచ్చి చెరువులను కబ్జా చేయడం ద్వారా మనం చూస్తుంటాం ఒక 2-3 అవర్స్ వర్షం పడితే రోడ్డు పైన వచ్చి వర్షాలన్నీ ఆగిపోయి ఉంటాయి. ఆగిపోవడం వల్ల ఏం ప్రాబ్లం ఏంటిదంటే చెరువులకు వెళ్లాల్సిన నీళ్లు ఎక్కడికక్కడ వెళ్లకుండా రోడ్ పైకి వచ్చి జమ అవుతున్నాయి. డ్రైనేజ్ లీక్ అవడం ద్వారా వీటి ద్వారా ఏమవుతుంది, మనకి రోడ్స్ అనేవి మన సిటీ హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ అని చూపిస్తాం. ప్రపంచంలోనే ఒక ప్లేస్ ఉంది హైదరాబాద్ కి. అలాంటిది ఒక 2 గంటల వర్షానికి రోడ్డు పైన వచ్చి చెరువు నాళ్ళలాగా పారుతూ ఉంటాయి నీళ్లు. దీనికి కారణం ఏంటిదంటే చెరువుల్లో కబ్జా చేయడం, లేదంటే మురికి కాలువల్ని కబ్జా చేసి అక్కడికి స్టాప్ చేసి అక్కడ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయడం. ఇలాంటి చేయడం ద్వారా రేవంత్ రెడ్డి సీఎం గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన తీసుకొని ఇలాగే ముందుకు కంటిన్యూగా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటాను సీఎం గారు. ఈ చెరువుల అక్రమ కట్టడాల్లో రాజకీయ నాయకుల పాత్ర ఉందని కూడా మనం వింటున్నాం. రాజకీయ నాయకులను దాటుకొని హైడ్రా ముందుకు వెళ్తుందని మీరు భావిస్తున్నారా? దీనికి మన యూత్ సపోర్ట్ తో పాటు మన అక్కడ గ్రామాల్లో ఉన్న సపోర్టు, మనకు బస్తీల్లో ఉంటారు కదా రాజకీయ నాయకులు పుట్టేది జనాల నుంచి. ఈ జనాల సపోర్ట్ అనేది ఎప్పటికి ఉంటే ఈ హైడ్రా అనేది ఖచ్చితంగా ముందుకు సాగుతుంది. దీనికి మన సపోర్ట్ కావాలి. మన పబ్లిక్ అంతా సపోర్ట్ చేస్తే చాలా మంచిది.
మనం ఇలాంటి సీఎం కి సపోర్ట్ చేయాలి. రాజకీయం వేరు, ఇట్లాంటి కార్యక్రమాల్లో మనం సపోర్ట్ చేయడం వేరు. ఏ పార్టీ అయినా పర్లేదు, మనం ముందుకెళ్ళాలని సపోర్ట్ చేయాలి. మనం ముందుకెళ్ళాలి, దేశం ముందుకెళ్ళాలంటే ముందు మనం వెళ్ళాలి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. యూ. ఇప్పుడు మనం రీసెంట్ టైమ్స్ లో తెలంగాణలో చూసుకున్నట్టయితే హైడ్రా గురించి చాలా వింటున్నాం. హైడ్రా గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? మంచి పనే కదా బ్రో, చేయాలి. ఎన్ని చెరువులు పోయినాయి బ్రో, మస్తు చెరువులు పోయినాయి. దాంట్లో అదే మెయింటింగ్ ల్యాండ్ పోతే పోనీ, కానీ దాంట్లో అన్ని ఏంది మన డ్రైనేజ్ వాటర్ అన్ని అలా పంపిస్తున్నారు. అది నాకు బాగా నచ్చలే. ఓకే చేసిన మనకైనా అది కరెక్టే, ఓకే అది గుడ్ విల్, మంచిగా చేస్తున్నాడు. ఇప్పుడు హైడ్రాలో చూసుకున్నట్టయితే రాజకీయ నాయకుల హస్తం కూడా ఉందని చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులను దాటుకొని హైడ్రా ముందుకెళ్తున్నాను మీరు భావిస్తున్నారు? అవును, చాలా మంచిగా అవుతుంది. గుద్దివేళ మంచిగా చేస్తున్నాడు. చేసేది కూడా ప్రతి ఒక్కరు అక్కడ అన్నిటికడే చేయాలి. ఇది ఒక్కటే కాదు, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో చేయాలి, ప్రతి ఒక్క స్టేట్ లో చేయాలి. గింత అయిందనగా దుర్గం చెరువు చూడన్న కొండల వేలు కట్టుకున్నారు, చూస్తే బాగా అనిపిస్తుంది. మంచి మంచి చెరువులు లేక కబ్జా చేసి మొత్తం గింద చెరువులన్నీ అట్లున్నది బ్రో. ఏద్దాం కరెక్ట్, ఓకే బ్రో. చేసేవారికైనా హైడ్రా అనేది మంచి కాన్సెప్ట్, అది బాగుంది. ఇంకా ముందరికి అట్లనే పోవాలనుకుంటున్నాం. రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే తెలంగాణలో హైడ్రా హాట్ టాపిక్ గా మారింది. హైడ్రా గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? హైడ్రా అంటే నార్మల్ గానే ఇప్పుడు స్టార్టింగ్ లో ఎవరైనా సరే అందరు ఉడుకులతో ఉన్నారనేసి అందరికి నోటీసులు ఇచ్చేస్తామంటారు. మా తమ్మునికి ఇచ్చినా, మా అమ్మకి ఇచ్చినా, మా అయ్యకి ఇచ్చినా అంటారు. కానీ ముందు పోతే ఎవరెవరికి ఇచ్చారు, ఎవరికి ఏమేమి కరెక్ట్ గా వర్క్ అనేది నడుస్తుంది అప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఏదో ఇప్పుడు మా సొంత తమ్మునికి ఇచ్చేసినా, మా సొంత అన్నకి ఇచ్చినా, మా చెల్లెకి ఇచ్చినా అని చెప్తాం. కానీ ముందు పోతే అది వర్కౌట్ అవుతుంది అవ్వట్లేదు, ముందు తెలుస్తుంది. అది నాగార్జున గారిది అన్కన్వెన్షనల్ కూడా కూల్ చేయడం జరిగింది. దీనిపై మీ కామెంట్స్ ఏంటన్నా? అదే నా ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు నాగార్జున గారిది కూల్ చేసేది బాగానే ఉంది. ఇప్పుడు అదే పరంగా ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా చాలా ఉంటాయి, లేవని కదా ఉంటాయి. వాళ్ళ బినామీలు ఉండొచ్చు, వాళ్ళ డైరెక్ట్ ఇండైరెక్ట్ ప్రపోజల్ అయితే వాళ్ళు ఉంటారు. కానీ అట్లాంటి వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకుంటే మంచిగా ఉంటాయి కదా అనేసి నా అంతే. ఏదో స్టార్టింగ్ లో ఒక 2-3 కూల్ చేసినామా అనేసి అంటే నడవదు కదా, అందరిపైన యాక్షన్ తీసుకోవాలి. అది ముందు కూడా సాగుతూనే బాగుంటది. ఇప్పుడు నాగార్జున ఎన్కరేషన్ అంటే హైదరాబాద్ చాలా ఫేమస్, బయట ఎవరైనా గుర్తుపట్టేస్తారు. అది కూల్ చేసి కాబట్టి అంత హైప్ అనేది లేచింది. అట్లాంటి ఇంకా కొన్ని మంచిగా ముందు కూడా అట్నే చేయండి, అప్పుడు ఇంకా బాగుంటాయి కదా. ప్రభుత్వాన్ని ఇప్పటికే ప్రభుత్వం తిట్టుకుంటారు కదా, అప్పుడైనా సరే కొంచెం మంచి ఉద్దేశంతో బతుకుతారేమో చూడాలి అప్పుడు. నమస్తే. రీసెంట్ గా మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో హాట్ టాపిక్ అయినటువంటి హైడ్రా గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? రేవంత్ రెడ్డి గారు బాగానే ఇస్తారు, ఇల్లు కూర్చోడం అవన్నీ మంచిగా ఇస్తుంది. ఇంకా జాబులు కూడా ఇస్తుండే ఆయన. ఒక మట్టుకైతే ఇంకా పోయిన ప్రభుత్వం చాలా బెటర్. హైడ్రా గురించి మీ అభిప్రాయం అండి? చెరువులలో అక్రమంగా కట్టడాలు కడుతున్నారు కదా, అవి కూల్ చేస్తున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? అంటే మంచి పని చేస్తుందని నాకు మంచి అనిపిస్తుంది. ఎందుకంటే చెరువులు ఇవన్నీ మనకు ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి హైదరాబాద్ లో మెయిన్ కాన్సెప్ట్, ఇవన్నీ కబ్జా చేసుకుని కడుతున్నారు. అది పద్ధతి కాదు. మనకు రాను ఫ్యూచర్ లో ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కదా. మనం ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఈ అక్రమ కట్టడాల్లో రాజకీయ నాయకుల పాత్ర ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులను దాటుకొని హైడ్రా ముందుకెళ్తుందని మీరు భావిస్తున్నారా? ఎంతో మంది ఏమో అంటారు నా రాజకీయ నాయకులు ఒక మాట, కానీ ఈయన చేసే మట్టుకు బాగానే ఉంది. ఓకే మన రేవంత్ రెడ్డి గారు చేసిన మంచిగా